ఏంటి చూపెట్టేది అనుకుంటున్నారా? గంజప్పండి. గంజప్పల చట్నీ పెట్టి ఇచ్చేసా. మస్తు అంటే మస్తుంది. ఇదే చట్నీ చేసా. ఏంటిది అల్లంతోనా? అల్లం పచ్చడి అనుకుంటున్నారా? అల్లం కాదు ఇది. ఇంకేంటిదో మా సార్కు ఇంకొకసారి ఇచ్చాడంట. తెచ్చిచ్చిండు. అమ్మో ఇది కట్ చేస్తుంటే మట్టుకైతే మొత్తం చిట్లి కళ్ళల్లో పడ్డాయి. ఏమో మంట కళ్ళైతే 2. చక్కగా ధనియాలు, చింతపండు అయితే చింతపండు పెట్టుకోండి మీరు పచ్చడి చేసుకోవడానికి. నేనైతే చింతకాయలు ఉన్నాయి కాబట్టి చింతకాయలతో చేస్తున్నా. చక్కగా ఎండుమిరపకాయలు ఒక గిన్నె పెట్టి మంచిగా ఎండుమిరపకాయలు వేసేసుకొని అలా ధనియాలు, జీలకర్ర, ఆవాలు, ఎల్లిపాయలు, కొంచెం కరివేపాకు వేసి కొంచెం గోల్డెన్ కలర్ వచ్చేసి వేయించి పక్కన మిక్సీ గిన్నెకు తీసి పక్కన పెట్టుకోవాలి. చక్కగా వేగిపోతాయి. గోల్డెన్ కలర్ వస్తేనే చాలు. ఇంకా ఎండుమిరపకాయలు వేయించితే ఎంత మంచి స్మెల్ వస్తాయో తెలుసు కదా. ఆహా! ఎండుమిరపకాయలు అయితే నేను నెయ్యిలో వేయించితే అట్లనే తినబుద్ధి అవుతాయి నాకు ఉత్తగానే. మళ్ళీ గిన్నె పెట్టి చక్కగా ఇవి కూడా అల్లేసేసి మగ్గనివ్వాలి 2 నిమిషాలు. తర్వాత కొంచెం సాల్ట్ వేసి మళ్ళీ మూత పెట్టేసి పక్కన పెట్టాలి. మంచిగా మగ్గిపోతాయి. అబ్బాయి మగ్గుతా అంటే వాసన వస్తున్నాయి. అమ్మో! అట్లనే తినబుద్ధి అవుతుంది. తింటే కూడా సూపర్ ఉందండి. మంచి తీయగా మామిడికాయ స్మెల్ వస్తుంది. ఇక వీటిని ఏమంటారో నాకు కూడా మొత్తానికి తెలియదు. నేను ఇంత వరకు అయితే ఎప్పుడు తినలేదు. ఇది మామిడాల అల్లం అంట. నేనైతే చింతకాయలు ఉడకబెట్టుకొని రసం తీసి పక్కన పెట్టుకున్నాను. ఎందుకంటే నేను చింతపండు వేయట్లేను కాబట్టి. అంతలోపు ఇవి ఉడికిపోయినాయి. రసం కూడా రెడీ అయింది. ఈ ఎండుమిరపకాయలు ఫస్ట్ వేయించినవి మిక్సీ పట్టేసా. చక్కగా మిక్సీ పట్టేసి మనం ఉడకబెట్టుకొని పక్కకు పెట్టుకున్న మామిడాల అల్లం అది. నేనైతే ఫస్ట్ టైం ఇది తినడం సూపర్ అంటే సూపర్. అది తింటుంటే ఉంది పచ్చిదే మామిడికాయ స్మెల్ వస్తుంది. మామిడి చిగురు తింటే ఎలా ఉంటుందో అలా. చక్కగా అవి కూడా వేసేసి మనం ఫస్ట్ పీస్కి పెట్టుకున్న చింత పులుసు కూడా వేసేసుకొని మళ్ళీ ఒకసారి మిక్సీ పట్టుకోవాలి. మిక్సీ పట్టుకున్నాక మళ్ళీ తాలింపు చేసుకుందాం. మళ్ళీ అదే గిన్నెలో నూనె పోసి శనగపప్పు, జీలకర్ర, ఆవాలు, కొంచెం మినపప్పు, నాకైతే పప్పు దినుసులు ఎక్కువ ఉంటేనే మస్తు ఇష్టం అండి. ఎల్లిపాయలు, మళ్ళీ కరివేపాకు, 2 ఎండుమిరపకాయలు, వీలుంటే పచ్చిమిరపకాయలు మీ ఇష్టం. మీకు నచ్చితే కొంచెం పసుపు, అది వేయకుండా ఏం లేదు. ఇంగువ పొడి కూడా మీకు నచ్చితే వేసుకోండి, లేకపోతే లేదు, అది నచ్చే వాళ్ళ ఇష్టం. కానీ మామిడాల అల్లం చట్నీ అమ్మో తింటుంటే సూపర్ అంటే సూపర్ ఉంది. అంతే, మిక్సీ పట్టేసింది కూడా దాంట్లో వేసేసి మంచిగా కలిపేసుకోండి. మీకు కొంచెం లూజ్ కావాలంటే కొన్ని వాటర్ యాడ్ చేసుకోండి. నాకు ఇట్లా గట్టి చట్నీనే మస్తు ఇష్టం, అందుకని వాటర్ వేయకుండా పెట్టేశాను. బాగుంది. ఇది తింటుంటే ఉంది అమ్మ, చపాతీకైనా రొట్టెకైనా వేడివేడి అన్నానికైనా హైలైట్ అండి. తాలింపు వేసుకునేటప్పుడు మెంతు పొడి కొంచెం, ఆవు పొడి కొంచెం వేసుకోండి. నేనైతే అది చూపెట్టలేదు మీకల్లా. అది వేసుకుంటేనే బాగుంటుంది మామిడాల అల్లం.